నేనైతే సబ్జెక్ట్ ఇవ్వబోతున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని కామన్ పర్సన్ నుండి ఒక అంటే ఒకరితో కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఒక లీడర్ గా ఎట్లా తయారు చేయాలన్న అంశం పైన నేను సబ్జెక్ట్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెస్ట్ మనీలండి. బిఫోర్ వెస్టేజ్ నేను ప్రైవేట్ సెక్టర్లలో జాబ్ చేశానండి హైదరాబాద్ లో. ఒక 10 years ఉన్నాను. బట్ మన క్వాలిఫికేషన్ కు తగినట్టుగా ఎక్కడ కూడా మనకు ఇన్కమ్ అనేది రాలేదు. సో అనేక రకాలుగా వేరే వేరే కంపెనీలలో చేసిన చివరికి నేను హెచ్ఎస్బిసిలో ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ గా ఐటీ కంపెనీలో చేశానండి. సో అక్కడ నుండి నేను విలేజ్ కి వచ్చాను. విలేజ్ కి వచ్చిన తర్వాత నాకు చిన్న వరంగల్ అండి మాది. వరంగల్ దగ్గర పరకాలని. సో నేను వచ్చిన క్రమంలో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను నేను స్టేషన్ గన్పూర్. సో అదే క్రమంలో నాకు యాక్సిడెంట్ అనేది అన్నోన్ పర్సన్ కి నేను బైక్ అనేది లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో లిఫ్ట్ ఇచ్చిన క్రమంలో నేను యాక్సిడెంట్ అంటే తను బైక్ షేక్ చేయడం వల్ల నేను బైక్ పై నుండి కింద పడిపోయానండి. సో యాక్సిడెంట్ కారణంగా నేను ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటున్నానండి. సో అదే క్రమంలో నేను ఆలోచిస్తూ ఏదో ఒకటి చేయాలి అనే క్రమంలో నాకు ఈ వెస్టేజ్ అనేది నాకు పరిచయం చేసిన గ్రేట్ లీడర్ శాస్త్రాల కిరణ్ సార్ అండ్ దేవేందర్ సార్ అండి. దేవేందర్ సారు మా దగ్గరికి వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆలోచిస్తున్న తరుణంలో నాకు ఇది రిలేటెడ్ గా ఉంటది అని నేను భావించి దీన్ని టేకప్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గానగ నూనె కంటే కుకింగ్ ఆయిల్ కోసం నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో ఇందులో ఆయిల్ కూడా ఉంటదని నాకు సార్ చెప్పారు, దేవేందర్ సార్. సో అదే క్రమంలో నేను ఈ వెస్టీజ్ టేకప్ చేశాను. నా ఆరోగ్యపరంగా నాకు ఆయిల్ బాగుంటది. సో ఆయిల్ వాడుకుంటూ దీన్ని బిజినెస్ కూడా చేయొచ్చు అనే అవకాశం కొద్దీ నేను దీన్ని అయితే టేకప్ చేశానండి. సో ఇది అండి నా టెస్ట్ మనీల్. సార్ పీపీటీ వస్తుందా సార్? ఎస్ ఎస్ సార్ వస్తుంది. ఓకే అండి. వెల్కమ్ టు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అండి. గుడ్ మార్నింగ్ అండి ఆ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ లీడర్స్ అండి. క్రియేట్ ఎట్లా చేయాలి లీడర్స్ అనే అంశం పైన నేనైతే ఈరోజు టాపిక్ ఇవ్వబోతున్నానండి. సో మనకి గ్రేట్ లీడర్స్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, లీడర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు అండి, ఫ్యాక్టరీగా. సో ఎందుకు అని అంటే లీడర్స్ మనల్ని అంటే ఒకరితో ఇద్దరితో మాట్లాడలేని సిచ్యువేషన్ నుండి మనం ఒక వందల మందితో మాట్లాడగలుగుతున్నామంటే అది టిహెచ్హెచ్ పుణ్యాన మనము ముందుకెళ్ళిపోతున్నామండి. సో లీడర్స్ మనకి ఈ మన టిహెచ్హెచ్ ని మన క్రియేట్ చేసిన అంటే ఈ మన ఛానల్ ని పెట్టిన మన ఫౌండరు రంజిత్ కుమార్ సార్ కి ప్రత్యేక ధన్యవాదాలండి. సో అట్లాగే కో ఫౌండరు ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం మనకు రోజు మనకు సెషన్లు ఇస్తూ మనకు కండక్ట్ చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న వారికి కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. సో అట్లాగే మా మెంటర్ అయిన లింగాల దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారికి వారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఎందుకు అనంటే మాకు డైలీ జూమ్ మీటింగ్స్ పెట్టి ఎర్లీ మార్నింగ్ పెట్టేసి మమ్మల్ని ఒక లీడర్ గా తీర్చిదిద్దుతున్న వారికి అందులో ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇలాంటి టిహెచ్హెచ్ అనే గొప్ప ప్లాట్ఫామ్ లో మాకు అవకాశాన్ని కల్పిస్తున్న వారికి కూడా మా మెంటర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలండి. సో అట్లాగే నన్ను పరిచయం చేసిన కిరణ్ సార్, మా అప్లైన్ గారికి, శాస్త్రాల కిరణ్ సార్ కి కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నానండి. అట్లాగే నా లైఫ్ లైన్స్ అండ్ లవ్ లైన్స్ అండ్ ప్రతి ఒక్క లీడర్ కూడా నేను ఈ జూమ్ సెషన్ వింటున్న ప్రతి ఒక్క లీడర్ కూడా నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. సో హౌ టు మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ అంటే హౌ టు క్రియేట్ లీడర్స్ అంటే లీడర్స్ ని ఎలా తయారు చేయాలన్న అంశం పైన నేను ఈరోజు చెప్పబోతున్నానండి. సో మనము కొత్త ప్రాస్పెక్టర్ దగ్గరికి వెళ్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రాస్పెక్టర్ దగ్గరికి వెళ్ళి మనమైతే ప్లాన్ చెప్తాము. మన వెస్టేజ్ గురించి మనం ప్లాన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ప్లాన్ చెప్పాలండి. అలా ప్లాన్ చెప్తాము. ప్లాన్ చెప్పేసి మనము ఏదైతే కొత్త ప్రాస్పెక్టర్ దగ్గరికి వెళ్ళేసి ప్లాన్ చెప్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ బిజినెస్ అవకాశాన్ని మనము వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనంటే ఇక్కడ కొత్త వారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పిన తర్వాత మన ఈ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో లీడర్స్ ఫస్ట్ ప్రొడక్ట్స్ మనము ఏమేమి ఉంటాయి అన్నది వాళ్ళకి చెప్పేసి బిజినెస్ ప్లాన్ చెప్పేసి మనం అయితే న్యూ ఐడియా అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎనీ గవర్నమెంట్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తోనైతే మనము క్రియేట్ చేయడం జరుగుతుంది. సో క్రియేట్ చేసిన తర్వాత లీడర్స్ మనము వాళ్ళకు ప్రభుత్వ ఆమోదిత గుర్తింపు కార్డుతోనైతే జాయిన్ చేస్తాము. జాయిన్ చేసిన తర్వాత మనము ఇక్కడ వాళ్ళకి ముందుగా వెస్టేజ్ వారి ఉత్పత్తులు వాడుకోవాలని చెప్తాం లీడర్స్. సో చెప్పిన తర్వాత నా అనుభవంలో ఏంటంటే లీడర్స్ నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ టేకప్ చేయడానికి కొంచెము వెనక ముందు ఆలోచించాను. అంటే ఈ రోజులలో చాలా మట్టుకు అన్ని ఫ్రాడ్ కంపెనీస్ అయితే ఉన్నాయండి. సో ఈ కంపెనీ కూడా ఎట్లాంటిది అని నేను టేకప్ అయితే చేశాను. బట్ నేను తీసుకోనికి ఇందులో ఎట్లా ఉంటది ఏంటి అని దీని డెప్త్ తెలుసుకోనికైతే నాకు 2 మంత్స్ పట్టిందండి. సో దీనిపైన నేను ఎట్లా ఉంటది, ఇది ఫ్రాడ్ కంపెనా, మంచి కంపెనా, ప్రోడక్ట్ ఎట్లా ఉంటాయి అని నేను తెలుసుకునే మట్టుకి 2 మంత్స్ పట్టింది. 2 మంత్స్ తర్వాత నేను ఇది పూర్తి స్థాయిలో దీన్ని టేకప్ చేశాను వెస్టీజ్‌ను. టేకప్ చేసిన తర్వాత నేను 2 నెలలు 2 మంత్‌లోనే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయానండి. సో ఆలోచించడానికి 2 మంత్ పట్టింది. 2 మంత్‌లో నేను బ్రాంచ్ అయిపోయానండి. టోటల్‌గా 4 మంత్‌లో నేను బ్రాంచ్ అనే డైరెక్టర్ అనే లెవెల్‌లో నేను అచీవ్ చేశానండి. సో లీడర్స్ ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్ మనము ఏదైతే బిలీవ్ చేస్తామో అది మనకు సాటిస్ఫై అనిపిస్తేనే మనము ముందుకెళ్ళిపోతాము. సో వెస్టేజ్ గురించి కూడా మనము చెప్పే క్రమంలో మన వే ఆఫ్ టాకింగ్ పడితే మనకు లీడర్స్ అనేది న్యూ ప్రాస్పెక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళకు నచ్చితేనే దీన్ని టేకప్ చేయనికి ముందుకొస్తారు. సో మనం చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు ఈ యొక్క వెస్టేజ్‌ని అనేది టేకప్ చేస్తారండి. సో అట్లాగే మన ఉత్పత్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ వాడుకోవాలి. వాడుకున్న తర్వాతనే వాళ్ళకు రిజల్ట్ వస్తేనే మటుకు దాన్ని ఒక నెల తీసుకొని వాడుకుంటే వాటి రిజల్ట్‌ని బట్టి నెక్స్ట్ మంత్ తీసుకోనికి ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఫస్ట్ మనం వాళ్ళకి ఐడీ ఇచ్చిన తర్వాత ముందుగా ఏమేమి ఉంటాయి, ఇందులో ఎట్లా ఉంది, కంపెనీ డెప్త్ ఏంటి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంది చెప్పిన తర్వాత ఒక మంత్ తీసుకొని వాళ్ళు వాడుకుంటే రిజల్ట్ అనేది 100% ఉంటదండి. ఎందుకు అవి చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరాల నుండి మనం ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్‌లో మనం ఏదైతే ప్రొడక్ట్స్ తీసుకున్నామో, కెమికల్‌తో కూడుకున్న ప్రొడక్ట్స్ మనము ఇన్ని ఇయర్స్ నుండి వాడుకుంటున్నాము. బట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటున్నాయి. సో అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను ఆయిల్ అని చెప్పాను గదా! బయటి ఆయిల్‌కి, మన ఆయిల్‌కి తేడా ఏంటంటే లీడర్స్ బయట ఆయిల్ ఉంది. మనం తీసుకుంటే అది బోన్స్‌తో తయారైన ఆయిల్‌కి కొంత మోతాదులో సన్‌ఫ్లవర్ యాడ్ చేసి, రిఫైండ్ చేసి ప్యాకెట్‌ల వైస్‌గా రిలీజ్ చేస్తా ఉన్నారు కనుక దాన్ని దాన్ని గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేస్తలేదు అనంటే ఎక్కువ మోతాదులో ఇన్‌కమ్ టాక్స్ అనేది ఆ కంపెనీ వాళ్ళు పే చేయడం వల్ల దాన్ని కూడా లైట్ తీసుకుంటారు గవర్నమెంట్. సో అది మనం వాడుకోవడం వల్ల మనకొచ్చే డిసీజు ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మటుకు అనేక రకాల డిసీజ్ అనేది మనం ఫేస్ చేస్తున్నామండి. హార్ట్ అటాక్ గాని, బ్రెయిన్ స్ట్రోక్ గాని, పెరాలిసిస్ అని, క్యాన్సర్ అని, థైరాయిడ్ అని, చర్మ వ్యాధులు, చూపు మందగించడం అనేక రకాలుగా మనము ఒక రోగాల బారిన పడిపోతున్నామండి. సో మన ఆయిల్ గనుక చూసుకుంటే వెస్టీజ్‌లో ఉన్నది 100% డబ్ల్యూహెచ్‌ఓ సర్టిఫై పొందిన ఆయిల్ కనుక నేను దాన్ని తెలుసుకొని అది వాడుకుంటున్నాను. రిజల్ట్ బాగుంది. వెయిట్ లెస్ అయితున్నాము. చాలా బాగుంది అండి. సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు వెస్టీజ్‌ని టేకప్ చేయనికి న్యూ ప్రాస్పెక్టర్స్ ముందుకొస్తున్నారండి. సో ఇట్లా మనం వారికి మన ఉత్పత్తుల గురించి చెప్పి వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఫస్ట్ మంత్ ఇప్పించినట్టయితే మటుకు వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా మన వెస్టేజ్ వారి ఉత్పత్తులు వాడుకోనికి ముందుకొస్తారండి. వాడుకొని వాటి గురించి
తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనము ఎవరికైనా చెప్పాలండి. ఫస్ట్ ఇందులో ఉన్న ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసి, ఇందులో ఎనీ ప్రొడక్ట్ చాలా 400 ప్లస్ 450 వరకు ఉండొచ్చండి మేబీ. ప్రొడక్ట్స్ ఇందులో ఒక్క ప్రొడక్ట్ అని గాదు. నేనైతే ప్రతి మంత్ చేంజ్ చేసుకుంటూనే ఉంటాం. కొత్త ప్రొడక్ట్స్ తీసుకుంటూ మనం వాడుకుంటేనే దాని రిజల్ట్ అనేది మనకు తెలిస్తేనే మనం కొంతమందికి షేర్ చేస్తామండి. సో, చెప్పనీకి కూడా మనం 100% మనం చెప్పనీకి మనకు ఆస్కారం ఉంటది. సో, ఎనీ ప్రొడక్ట్ మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ వేస్టేజ్‌లో ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ వాడితేనే మనకు వాటి రిజల్ట్ ఉంటది కనుక, మనము ఇతరులకు చెప్పనీకి మనకు ఎంతైనా ఆస్కారం ఉంటది. సో, మనము లీడర్స్ దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్క లీడరు ఈ మంత్ తీసుకున్న ప్రొడక్ట్స్ కాకుండా నెక్స్ట్ మంత్ చేంజ్ చేస్తూ తీసుకోండి. వాటి రిజల్ట్ మనకు తెలిసిపోతది. సో, మనము న్యూ ప్రాస్పెక్టర్స్‌కు చెప్పనీకి మనకు వీలుంటది కనుక, ఇందులో ఉన్న ప్రతి ప్రొడక్ట్ వాడుకోవాలని చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. సో, మనము యూజ్ చేసిన తర్వాతనే మనము షేర్ చేయడం అనేది జరుగుతదండి. సో, మనము ఈ ఉత్పత్తులు వాడుకున్నాము. వాడుకున్న తర్వాత మనము ఈ ఉత్పత్తులను మనము చాలా బాగున్నాయి. రిజల్ట్ ఉంటేనే మటుకు ఒక 10 మందికనేది షేర్ జేస్తాము. సో, మనం 10 మందికి షేర్ జేయడం వల్ల లీడర్స్ వాళ్ళు కూడా వాడుకుంటారు. చెప్పడం వల్ల దీన్ని వేస్టేజ్‌ను మనము వాళ్ళకు పరిచయం చేస్తే వాళ్ళకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ హెల్త్ బావుంటదండి. హెల్త్‌తో పాటు ఒక అవకాశాన్ని వెస్టీజ్‌లో ఇన్‌కమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశాన్నయితే మనము ఈ రోజుల్లో వాళ్ళకు మనం ఇచ్చిన వాళ్ళమైతాము. ఎందుకంటే లీడర్స్ ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ఎక్కడ పోయినా జాబ్ కొరత అనేది 100% ఉంటుంది. ఒక 2, 3 జాబ్స్‌కి ఒక లక్షల మందైతే ఎగ్జామ్‌ను అటెండ్ అవుతున్నారు. సో, అందులో వచ్చేది ఒక 3 మెంబర్స్ కావచ్చు. బట్ ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఈ రోజుల్లో చాలా మటుకుంది. సో, ఈ వెస్టేజ్‌ని గనక ఇట్లా స్టూడెంట్స్ గాని, చాలా మందికి పరిచయం చేయడం వల్ల ఒక ఎంప్లాయ్‌మెంట్‌నయితే మనం ఇచ్చిన వాళ్ళమైతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ హెల్త్ పరంగా చూసుకుంటే లీడర్స్ వాళ్ళ హెల్త్‌ను కాపాడిన వాళ్ళమైతాము. ఎందుకనంటే ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్ కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక, ఈ ప్రొడక్ట్ వాడుకుంటే వాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ హెల్త్ ఇచ్చిన వాళ్ళమైతాము. హెల్త్‌తో పాటు ఒక అవకాశం అంటే బయట ఎళ్ళితే ఎక్కడ వెళ్ళినా గూడా జాబ్స్ అనేది లేవండి. సో, మనం చదువుకున్న చదువుకు తగినట్టుగా, మన క్వాలిఫికేషన్‌కు తగినట్టుగా మనకి ఇన్‌కమ్ అనేది రావడం లేదు. సో, ఇందులో వెస్టీజ్‌లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే సోర్సెస్ ఇందులో ఉన్నాయండి. సో, ఈ వెస్టేజ్‌ని పరిచయం జేయడం వల్ల వాళ్ళకొక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళమైతాం లీడర్స్. సో, ఇట్లా మనము వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, అవకాశాన్ని ఇస్తున్నామండి. సో, లీడర్‌ను ఎట్లా తయారు జేయాలంటే లీడర్స్ మనమైతే ఇందులో మనము వెస్టేజ్‌ని టేకప్ జేశాము. మనము అన్నీ నేర్చుకున్నాము. నేర్చుకుంటూ మనం డైలీ జూమ్ మీటింగ్స్ గానీ, లైవ్ మీటింగ్స్ గానీ మనం అటెండ్ అవుతున్నాము. మనం ఒక లీడర్‌గా మనము ఎప్పుడైతే తయారైనామో, మన డౌన్‌లో ఉన్న లైఫ్ లైన్స్‌కి మనము డౌన్‌లైన్ ఆగకూడదండి. మనకు లైఫ్ టైమ్ మనతో జర్నీ చేస్తున్నారు కనుక ఇక్కడ భావించాలండి. సో, లైఫ్ లైన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక లీడర్‌గా తయారు జేయడము, క్రియేట్ జేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాధ్యత అండి. వాళ్ళను ఎట్లా తయారు జేయాలి? వాళ్ళని ఎట్లా ముందుకు నడిపించాలి? అనేదే మెయిన్ కాన్సెప్ట్ అండి. సో, వెస్టేజ్‌లో మనము మటుకు 100% రిజల్ట్ ఉంది. మనం ఒక లీడర్‌గా తయారైనాము. లీడర్‌గా క్రియేట్ అయినాము. సో, మన డౌన్‌లో ఉన్న లీడర్స్‌ను కూడా క్రియేట్ జేయాలండి. క్రియేట్ చేసినప్పుడే 100% రిజల్ట్ అనేది ఉంటది లీడర్స్. సో, మనము ఇప్పుడు కొందరు లీడర్స్ ఏం జేస్తున్నారంటే, ప్లాన్ అయితే అప్‌లైన్‌తో చెప్పిస్తున్నారు. చెప్పించి 1 మంత్ అయితే వాళ్ళు ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమైతున్నదంటే లీడర్స్ ఏదో మొహమాటంగానో, తెలిసిన పరిషత్తులనో, లేక ఐడియా అయితే
క్రియేట్ చేసుకుంటున్నారు. ఐడీ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఒక మంత్ మట్టుకు ప్రొడక్ట్ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు. సో, మళ్ళీ వచ్చే నెక్స్ట్ మంత్, సెకండ్ మంత్ గూడా కాల్ చేసి ప్రొడక్ట్ తీసుకురండి అని అడిగే పరిస్థితికి ఇక్కడ ఉన్నదండి. పరిస్థితి ఉంది. సో, ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్ క్రియేట్ అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి అవగాహన అయితే ఇవ్వలేకపోతున్నారు. సో, వాళ్ళు క్విట్ గానికి వాళ్ళు తొందర ఆస్కారం ఉన్నది. అంటే ఇందులో నుండి ఎగ్జిట్ గానికి వాళ్ళకు అవకాశం అయితే ఉన్నది. చాలా మంది ఎళ్ళిపోతున్నారు. ఎప్పుడు చూసినా వీళ్ళు మంత్ వచ్చేసరికి ప్రొడక్ట్ తీసుకోరా అని అడుగుతున్నారు తప్ప, వాళ్ళేదో ఈ వెస్టేజ్‌ని టేకప్ చేసినందుకు వాడుకోండి అని చెప్తున్నారు. ప్రొడక్ట్ వాడుకోవడం ఇదేంది నస అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి కొంతమంది. సో, నేనెందుకు చెప్తున్నానంటే లీడర్స్, మనము ఒక లీడర్‌గా ఎప్పుడైతే వాళ్ళను క్రియేట్ చేస్తామో, అప్పుడు ఒక లీడర్‌కు ఉండవలసిన లక్షణాలను వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు మనము తయారు చేస్తామో, వాళ్ళని తయారు చేస్తామో, అప్పుడు మనము రెగ్యులర్‌గా మనం పదే పదే ఫోను చేసి ప్రొడక్ట్ తీసుకోండి అని చెప్పే అంత పరిస్థితి అయితే రాదు అని నేను భావిస్తున్నా. ఎందుకు అంటే లీడర్స్ నేను ఉన్నాను. నాకు పరిచయం చేశారు. సో, గ్రేట్ లీడర్ కిరణ్ సారు అండ్ లింగాల దేవేందర్ సార్ అండ్ స్వరూప మేడం గారు నాకు ఈ వెస్టేజ్‌ను నాకు పరిచయం చేశారు. ఇందులో ఉన్న ప్రొడక్ట్ వాడుకుంటున్నాను. సో, ఎవరికి కాల్ చేయకున్నా గూడా నేను ఎవ్రీ మంత్ నేను సీఎన్‌సీ పెట్టనికి నేను ఫస్ట్ ముందుంటా. ఎందుకు అనంటే లీడర్స్ ఈ ఉత్పత్తులు వాడుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ హెల్త్ బావుంటదనే ఉద్దేశపూర్వకంగా నేను ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయనికి నేను ముందుంటున్నాను. ఎందుకు అనంటే ప్రతి ఒక్క ప్రొడక్టు దమ్ముగల్ల ప్రొడక్టు కనుక ప్రతీదీ యూజ్ చేసుకోవాలండి. నేనిప్పుడు సీఎండీ అది యూజ్ చేస్తున్నా. రెగ్యులర్‌గా నేనెప్పుడైతే ఇందులో మినరల్స్ ఉంటాయి సీఎండీలో అని నాకు ఎప్పుడైతే తెలిసిందో, నేను 6 మంత్ అయితుందండి నేను వెస్టేజ్‌ని టేకప్ జేసి. సో, అప్పటినుండి రెగ్యులర్‌గా నేను సీఎండీ అనేది నేను నేను యూజ్ చేస్తూనే ఉన్నానండి. సో, అది చాలా బావుంది. మనకు అట్లా యూజ్ చేయడం వల్ల లీడర్స్ నేనెట్లయితే ఒక లీడర్‌గా క్రియేట్ అయ్యానో, సో, నా డౌన్‌లో గూడా లీడర్స్‌ను క్రియేట్ చేయనీకే మాక్సిమం ట్రై చేస్తున్నానండి. లీడర్స్‌ను తయారు చేస్తున్నాను. సో, ప్రతి లీడర్ గూడా మనకు మన డౌన్‌లో ఉన్న లీడర్స్‌ని మనం ఎప్పుడైతే నిలబెట్టి ఒక లీడర్‌గా మనం తయారు చేస్తామో, మనకున్న బర్డెన్ అనేది తగ్గిపోతది. మనకు అట్లానే వాళ్ళను ఒక లీడర్‌గా తయారు చేసి వాళ్ళ డౌన్‌లో ఉన్న లీడర్స్‌ను ఎట్లయితే క్రియేట్ చేయాలో వాళ్ళకు నేర్పిస్తే, వాళ్ళు 100% సక్సెస్ కానికి ఛాన్స్ ఉంటదండి. సో, కొంతమంది ఏం చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసి మట్టుకు వదిలేయడం అనేది కొంతమంది దగ్గర జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నదంటే, వాళ్ళే ఒక లీడర్‌గా తయారు కాలేదు కనుక, వాళ్ళ డౌన్‌లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ కావడం జరుగుతా ఉంది. సో, టీమ్ బిల్డింగ్ అనేది 100% ఇక్కడ జరగలేకపోతుంది. సో, మనము ఈ లీడర్స్‌ను మనము తయారు జేయడం అంటే లీడర్స్ కంపల్సరీ మనము మీటింగ్స్ అనేది ఈ జూమ్ మీటింగ్ గాని, లైవ్ మీటింగ్స్ గాని కంపల్సరీ అటెండ్ అయ్యే విధంగా మనము వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ, వాళ్ళకు దీని గురించి నేర్పించి, ఒక లీడర్‌గా ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో, అప్పుడు 100% రిజల్ట్ అనేది ఉంటది. సో, వాళ్ళని క్రియేట్ జేస్తూ, వాళ్ళ డౌన్‌లో ఉన్న వాళ్ళని లీడర్‌గా క్రియేట్ చేస్తేనే, ఇట్లా మన టీమ్ బిల్డింగ్ అనేది చాలా అద్భుతంగా ఎళ్ళిపోతది. సో, ఏదో మనం యాడ్ జేసి వదిలిపెట్టడం అనేది కాకుండా, వాళ్ళని లీడర్‌గా తయారు జేయడమే మన లక్ష్యంగా మనం పెట్టుకొని, ఒక లీడర్‌లనైతే క్రియేట్ జేస్తామో, అప్పుడే మన సక్సెస్ అనేది ఉంటుందండి. సో, ఎట్లా మరి మనము లీడర్‌గా వాళ్ళని తయారు జేయడం అనంటే లీడర్స్ ఫస్ట్ మనకి లైవ్ మీటింగ్ అనేది మనకు ఉన్న స్టోర్‌లలో కానీ, మనకు చాంపియన్ డే అని ఉంటది. మంత్లీ వన్ టైమ్ అయినా గాని, 2 మంత్స్‌కొకసారైనా కానీ, మన రంజిత్ కుమార్ సారు వరంగల్‌కొస్తున్నారు. సో, అట్లాంటి అద్భుతమైన ఒక లైవ్ మీటింగ్‌లలో నేను కొంతమందినైతే కూర్చోబెట్టానండి. సో, లైవ్ మీటింగ్స్ చూసి వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఇప్పటి వరకు నాతో నా అండర్‌లో అంటే జర్నీ చేస్తున్నారండి. 100% వాళ్ళకు నమ్మకమొచ్చింది. వాళ్ళని ఒక లీడర్‌గా క్రియేట్ చేశానండి. సో, ఆ క్రియేట్ చేసే క్రమంలో వాళ్ళు నాతోనే జర్నీ చేస్తున్నారు. సో, ప్రతి ఒక్క లీడర్‌కు నేను చెప్పబోయేదేందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ లైవ్ మీటింగ్‌కు అటెండ్ చేపిచ్చాలండి. వాళ్ళకి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయితది. వాళ్ళ టెస్టిమోనియల్ అనేది వాళ్ళకు కనెక్ట్ అయిపోతది. సో, అట్లాగే మనము ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గాని, మనకు కంపెనీ ఇన్ఫర్మేషన్ గాని,
బిజినెస్ ప్లాన్ గాని వాళ్ళకి ఎప్పుడైతే మనము పర్ఫెక్ట్ గా నేర్పించి వాళ్ళని క్రియేట్ చేస్తామో అప్పుడే వాళ్ళు లీడర్ గా తయారవుతారు. సో అట్లాగే జూమ్ మీటింగ్స్ అండి, మనకి ఇంత మంచి సెషన్స్ అనేది ఒక్కొక్క లీడర్స్ వారి యొక్క స్టైల్లో మనకి డైలీ సెషన్స్ అనేది ఇస్తున్నారు. సో దాంట్లో ఏదో ఒక పాయింట్ అయితే కనెక్ట్ అవుతుందండి. మనకు ఒక 1 అవర్ అంటే 30 మినిట్స్ ఎబో ఒక్కొక్క లీడర్స్ అనేది సెషన్ అనేది ఇస్తున్నారు. సో అందులో ఎవరికైనా కూడా ఏ సెషన్ చెప్పినా కూడా ఒక పాయింట్ అన్న కనెక్ట్ అవుతుంది కనుక మనము ఇంత మనము ఒక టీం నైతే మన అండర్ లో టీం నైతే బిల్డ్ చేసుకున్నాము. సో ఒక 500 మెంబర్స్ ఉంటే అందులో ఒక 10 మెంబర్స్ కూడా మనకు జూమ్ లో అటెండ్ కాలేకపోతున్నారు. బట్ ఏంది అని అంటే అక్కడ ఒక మన అప్లైన్ ఒక మిస్టేక్ కావచ్చు. సో మనము వాళ్ళను తయారు చేసే విధానంలో ఏమన్నా పొరపాట్లు ఉండొచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్ మనము క్రియేట్ చేసి మనము వాళ్ళని ఎప్పుడైతే లీడర్ గా వాళ్ళను తయారు చేస్తామో అప్పుడే వాళ్ళు లీడరు అయినప్పుడు వాళ్ళు జూమ్ మీటింగ్స్ కానీ లైవ్ మీటింగ్స్ కానీ రానికి కొంచెం ఆస్కారం ఉంటది. సో వాళ్ళని లీడర్ గా మనము తయారు ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ లైవ్ మీటింగ్ కు అటెండ్ అయ్యేటట్టు చేయాలి. సెకండ్ జూమ్ మీటింగ్స్ కంపల్సరీ అటెండ్ కావాలండి. ఎందుకు అనంటే గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళ టెస్టిమోనియల్స్ గానీ, వాళ్ళ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గానీ, సో బిజినెస్ ప్లాన్ గానీ ఇవి చెప్తా ఉంటే వాళ్ళు వింటే వాళ్ళు కంపల్సరీ ఒక లీడర్ గా తయారు కావడానికి మెయిన్ ప్రధాన కారణము ఈ జూమ్ మీటింగ్స్ అండ్ లైవ్ మీటింగ్ అండి. సో మనం ఇవి ఇస్తూ ఉంటే మనము వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకొని వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కనుక మన టీమ్ స్ట్రాంగ్ అయిపోయి బిల్డ్ గానికి ప్రధాన కారణము ఇదే అండి. లైవ్ మీటింగ్ అటెండ్ కావాలి. జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. సో ఇవైతూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ డౌన్‌లో ఉన్న వాళ్ళకు ఒక లీడర్‌గా క్రియేట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మన నెట్‌వర్క్ మార్కెట్‌లో మనము టీమ్ బిల్డింగ్ చేసుకోవచ్చు. మనం సక్సెస్ రూపకంగా మనం ముందుకెళ్ళిపోయే అవకాశం అనేది ఇక్కడ ఉంటది లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండే రెండండి. లైవ్ మీటింగ్ అండ్ జూమ్ మీటింగ్‌కు కండక్ట్ అయ్యే విధంగా మనము చూసుకోవాలండి. సో మనము వెస్టేజ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాము. మనము ఒక లీడర్‌గా తయారయ్యాము. సో మన డౌన్‌లో ఉన్న వాళ్ళని కూడా లీడర్‌గా ఎప్పుడైతే తయారు చేస్తామో అక్కడ 100% రిజల్ట్ అనేది ఉంటదండి. సో లీడర్స్ ఎందుకు అనంటే మనం ఇప్పుడు కొంతమంది వెస్టేజ్ అనేది మంచి గొప్ప అవకాశం అండి. ఈ వేస్టేజ్‌ని కొంతమంది టేకప్ జేస్తున్నారు. మధ్యలోనే ఎగ్జిట్ కావడం జరుగుతున్నది. ఎందుకు అంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియకపోవడం కారణము. సో మనం వాళ్ళను లీడర్‌గా క్రియేట్ చేయకపోవడము అదొక కారణము. ఈ కారణాలతో వాళ్ళు ఈ వేస్టేజ్ నుండి ఎగ్జిట్ కావడం జరుగుతా ఉన్నది. ఏముంది? ఏమొస్తది? ఏం పోతది? అనే అపోహతోటే వాళ్ళు ఎగ్జిట్ కావడం జరుగుతున్నది. సో వాళ్ళని మనం ఎప్పుడైతే లీడర్‌గా ఎప్పుడైతే తయారు చేస్తామో 100% వాళ్ళు ఇందులో ఉండి జర్నీ చేయనికి వాళ్ళు కొంతమందికి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతది. కొంతమందిని లీడర్‌గా క్రియేట్ చేయడం జరుగుతది. సో అదే విధంగా మనకు టీమ్ బిల్డింగ్ అనేది 100% అయితదండి. సో ఇక్కడ చూడండి లీడర్స్ మనము ఒకరం చేస్తే అయ్యే పని కాదిక్కడ. సో ఒక టీమ్ వర్క్‌గా చేసుకోవాలండి. ఇక్కడ గనుక చూసుకుంటే లీడర్స్ ఒక చక్రాలున్నాయి. ఈ 5 చక్రాలు గనుక చూసుకుంటే ఒకరు తిప్పితే తిరుగుతేనేమో అది హార్డ్ అయిపోతది. సో ఇక్కడ అందరూ టీమ్ వర్క్‌గా చేసుకుంటే ఈజీ అయిపోతది. సో ఇక్కడ 3 పర్సన్స్ ఎవరైతే చక్రాలను తిప్పుతున్నారో కొంచెం హెల్ప్‌ఫుల్ అయితది కనుక ఇది ఈజీ అయిపోతుంది. సో ఇందులో గూడా నెట్‌వర్క్ మార్కెట్‌లో కూడా మనము ఒకరం చేసే పని కాదండి ఇక్కడ. మనం టీమ్ వర్క్‌గా చేసుకునే ఈ ఇక్కడ వర్క్ అండి. ఎక్కడైతే మనము ఒక టీమ్‌ను క్రియేట్ చేసుకున్నామో, ఆ టీమ్‌తో సహా ఇంకా వాళ్ళ డౌన్‌లో కూడా టీమ్‌ను తయారు చేయడంతో పాటుగా మనము లీడర్‌గా వాళ్ళను ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, అప్పుడు ఈ టీమ్ బిల్డింగ్ అనేది అద్భుతంగా జరుగుతది. సో అందరం టీమ్ వర్క్‌గా చేసుకుంటే మనకిక్కడ వర్క్ అనేది ఈజీ అయిపోతది. సో సక్సెస్‌కి 100%
ఇక్కడ రావడం అనేది జరుగుతాయి లీడర్స్. సో ఎందుకు చెప్తున్నానంటే లీడర్స్ మన డౌన్ లో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడైతే క్రియేట్ చేయలేకపోతామో రిజల్ట్ అనేది 100% రాదండి. మనం ఎప్పుడు మన డౌన్ లో ఉన్న వాళ్ళని క్రియేట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే 100% రిజల్ట్ అనేది ఇక్కడ ఉంటదండి. సో మనము గొప్ప గొప్ప లీడర్స్ ఎంత స్ట్రగుల్ పడి ఎంత అంటే కొన్ని ఎన్నో రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో వాటికి తట్టుకొని వాళ్ళు ఎట్లయితే లీడర్ గా నిలబడ్డారో వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళు ఈ రోజు లీడర్ గా ఉండి ఒక సక్సెస్ అనేది తీసుకుంటున్నారు లీడర్స్. సో అట్లా గైడ్ తీసుకుంటూ మనము ఒక లీడర్ గా తయారైపోయి మన డౌన్ లో ఉన్న వాళ్ళని లీడర్ గా మనం ఎప్పుడైతే తయారు చేస్తామో అప్పుడే అండి మన సక్సెస్. సో లీడర్స్ ఇక్కడ చూసుకుంటే లీడర్స్ మనము లీడర్ గా తయారైన వాళ్ళు కూడా కొంతమంది కొన్ని మిస్టేక్లు అనేది చేస్తా ఉన్నారు. సో ఫాలో అప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము రెగ్యులర్ గా మన టీమ్ లో ఉన్న వాళ్ళని మనం ఫాలో అప్ చేసే క్రమంలో విఫలమైపోతున్నాము. ఎందుకనంటే ఏదో జాయిన్ చేసి మన ప్రొడక్ట్ మట్టుకు తీసుకోమని చెప్తున్నాము. బట్ మనం రెగ్యులర్ గా వాళ్ళకు ఒక రిలేషన్షిప్ అనేది మనము ఎక్కువ రిలేషన్ లో ఉండాలండి. సో వాళ్ళకు రెగ్యులర్ గా 2-3 డేస్ కైనా ఒకసారి కాల్ చేస్తూ వాళ్ళను ఒక లీడర్ గా వాళ్ళను గుర్తించి వాళ్ళను ముందుకు నడిపిస్తూ వాళ్ళ డౌన్ లో ఉన్న వాళ్ళని లీడర్ గా క్రియేట్ చేస్తూ వాళ్ళని ముందుకు ఎప్పుడైతే నడిపిస్తామో అక్కడ మనం ఎప్పుడైతే ఫాలో చేస్తామో అప్పుడే మన సక్సెస్ అనేది వస్తదండి. ఫాలో విషయంలో చాలా మంది చేయలేకపోతున్నారు. సో ఫాలో అప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసి వాళ్ళని ఒక లీడర్ గా తయారు చేసినా కూడా మనము ఫాలో అప్ అనేది మనము ఫాలో అప్ చేయకుంటే ఇక్కడ టీమ్ అనేది కొలాప్స్ అయిపోయే అవకాశం అనేది ఇక్కడ ఉంటున్నది లీడర్స్. సో రెగ్యులర్ గా ఫాలో అప్ అనేది చేసుకోవాలి. ఫాలో అప్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ మనం లీడర్ గా వాళ్ళని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు సక్సెస్ అనేది 100% అండి. మనం ఈ నెట్వర్క్ మార్కెట్ లో చూసుకుంటే లీడర్స్ మనము లీడర్ ను ఎప్పుడైతే క్రియేట్ చేసి మనం ముందుకు నడిపిస్తామో సక్సెస్ అనేది వస్తది కదా. సో వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే లీడర్స్ కొంతమంది మటుకు మన డౌన్ లో ఉన్న లీడర్స్ ను కొంతమందిని క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనము నేర్పించేది ఏంటంటే వాళ్ళ డౌన్ లో కూడా లీడర్స్ ను క్రియేట్ అయ్యే విధంగా మనము వాళ్ళకు కూడా నేర్పియాలండి. సో మన డౌన్ లో ఎంత పర్ఫెక్ట్ లీడర్ ను మనము తయారు చేస్తామో క్రియేట్ చేస్తామో వాళ్ళ డౌన్ లో కూడా అంత పర్ఫెక్ట్ లీడర్ అనేది తయారు కావడం అనేది జరుగుతుంది. సో లీడర్స్ ఇట్లా మనము లీడర్స్ ను ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో అప్పుడే మన సక్సెస్ అనేది ఉంటదండి. సో మనము ఇప్పుడు ఫాలో అప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసుకుంటే ఫాలో అప్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత షేర్ చేయాలండి. షేర్ చేసిన తర్వాత మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మేక్ లిస్ట్. ఒక లిస్ట్ అయితే మనము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొందరు లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఒక లీడర్స్ ఒక నోట్ బుక్ అనేది ఒక డైరీ అనేది మెయింటైన్ చేయాలండి. కొంతమంది లీడర్స్ ఏం చేస్తున్నారు నా మొబైల్లో నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ తో నేను కాల్ చేస్తా నేను వాళ్ళని ఫాలో అప్ చేస్తా అని అనుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదండి. మనము ఒక లీస్ట్ వైజ్ గా మనము యాక్టివ్ లీడర్స్ ని కొంతమంది చేద్దాం చూద్దాం అనే లీడర్స్ ని ఇట్లా మనము నోట్ బుక్ లో మనము లెటర్ వైజ్ గా మనం రాసుకుంటే మనము వాళ్ళ ఒక నోట్ బుక్ అయితే మనం ఎప్పుడైతే మనము యూజ్ చేస్తామో మనం నోట్ చేసుకొని ఒక లిస్ట్ అయితే మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకొని మనం రెగ్యులర్ గా వాళ్ళకు ఫాలోఅప్ లో ఉంటామో ఇప్పుడు సక్సెస్ అనేది ఫాస్ట్ గా వస్తుందండి. సో ఫాలోఅప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే మేక్ లిస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో లిస్ట్ అయితే మనము ఎవ్రీ లీడర్ కూడా మనకు నోట్ బుక్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. నోట్ బుక్ పెట్టుకొని మనము లిస్ట్ ను
ఎప్పుడైతే మనము తయారు చేసుకుంటామో అప్పుడు మనం ఫాలో అప్ చేసుకుంటూ 2-3 డేస్‌కి ఒకసారి అయితే కంపల్సరీ వాళ్ళను కాల్ చేస్తూ వాళ్ళకు మన బిజినెస్ గురించి చెప్తూ వాళ్ళకు ముందుకు ఎప్పుడైతే నడిపిస్తామో అప్పుడే ఒక లీడర్‌గా క్రియేట్ అయితారండి. సో, లీడర్‌గా క్రియేట్ అయితే సక్సెస్ అనేది 100% అండి. సో, అట్లాగే ఇన్వైట్ చేస్తామండి. ఇన్వైట్ ఎట్లా చేస్తామండి? మనం ఒక పెళ్లి గాని, ఒక ఫంక్షన్ గాని మనం చూసుకుంటే లీడర్స్ పెళ్ళిల్లో మనకు కనీసము మనకొక ఒక 1000 మెంబర్స్ మన రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఇన్వైట్ చేస్తామండి. సో, అదే క్రమంలో మన వెస్టేజ్‌ని గూడా కొంతమందికి ఇన్వైట్ చేసే క్రమంలో చాలా అంటే విఫలమైపోతున్నారు. ఎందుకు అనంటే ఈ వెస్టేజ్ గురించి గూడా ఇన్వైట్ చేయాలండి. ఎట్లా చేయాలంటే అది మనం ఎప్పుడైతే పెళ్ళిళ్ళు గాని, ఫంక్షన్‌లు గాని మనం ఎప్పుడైతే వాళ్ళకొక కార్డ్ రూపకంగా మనం ఇస్తున్నామో, సో, వెస్టేజ్ గురించి గూడా వాళ్ళకు మనము ఫోన్‌లో గాకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళిపోయి, వాళ్ళకి వెస్టేజ్ గురించి మనము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే వాళ్ళు దీన్ని టేకప్ జేయనికి వీలైతే ఉంటదండి. సో, అట్లాగే మీటింగ్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మీటింగ్స్ గాని, టీమ్ వర్క్ గాని, ఫాలో అప్ గాని ఇవి చేసుకుంటే ఒక లీడర్‌గా తయారనేది 100% అయితారండి. సో, లీడర్‌గా ఎప్పుడైతే మనము తయారు చేసుకుంటామో, అప్పుడే సక్సెస్ అనేది వస్తది లీడర్స్. సో, థాంక్ యూ లీడర్స్. కొంచెము మొబైల్ ప్రాబ్లమ్ ఉంది సార్. సో, థాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ అండి. నేనొక చిన్న స్టోరీ జెప్తానండి. ఆ స్టోరీతో నేను ముగిస్తానండి. సో, మనము చూసుకుంటే లీడర్స్ ఈగల్ అనేది ఉంటది. ఈగల్ ఒక గ్రద్ద ఉంటదండి. ఆ గ్రద్ద ఏం చేస్తదంటే, గ్రద్ద లైఫ్ టైమ్ అనేది 70 ఇయర్స్ ఉంటదండి. 70 ఇయర్స్‌లో ఆ గ్రద్ద ఒక 40 ఇయర్స్ మాత్రము యాక్టివ్‌గా ఉంటదండి. 40 ఇయర్స్ తర్వాత ఏమైతదనంటే, ఆ యొక్క గద్ద యొక్క ముక్కు అనేది వంకర తిరిగిపోయి, ఆ ఫుడ్ తీసుకునే క్రమంలో అది కష్టపడతదండి. సో, ఆ ఫుడ్ తీసుకునే క్రమంలో ఫుడ్ అనేది లోపలికి పట్టుకోకుండా అది అంతరాయం అయితే కలుగుతదండి. సో, అట్లాగే గ్రద్ద యొక్క గోర్లు గూడా చూసుకుంటే నెయిల్స్ అండి. ఆ గోర్లు గూడా ఇట్లా పెరిగిపోయి, వంకర తిరిగిపోయి, ఇట్లా ఏదన్నా పట్టుకోనికి దానికి అవకాశం అయితే ఉండదండి. సో, అదేం చేస్తదంటే 40 ఇయర్స్ వరకి అది బానే దాని ఫుడ్ తీసుకుంటది. యాక్టివ్‌గా ఉంటది. సో, దాని పరిమాణం గూడా కొంచెం కొంచెం పెరుక్కుంటూ 40 ఇయర్స్ వరకి ఆ యొక్క రెప్పలకున్నటువంటి అవి కూడా చాలా పెద్దగా అయిపోయి అది లేవనికి గూడా కొంచెం కష్టతరంగా ఉంటది. సో, గ్రద్ద ఏం చేస్తదంటే లీడర్స్ ఎంత ఎత్తు పైకైతే ఎద్ ఎరగ అంటే ఎగిరిపోతదో అంత పైకెళ్ళిపోయి అంటే ఒక హైట్ ఉన్న ఒక కొండ పైకి ఎళ్ళిపోవడం అయితే జరుగుతది. అది ఎళ్ళిపోయిన తర్వాత ఒక 150 డేస్ 150 రోజుల మట్టుకు అక్కడే ఉండి దాన్ని రెండే ఆప్షన్స్ లీడర్స్. గ్రద్ద మళ్ళీ బ్రతకాలంటే అదొక అది ప్రాణాలకు తెగించి గూడా ఆ యొక్క ముక్కును ఒక రాయికి కొట్టి, ఆ ముక్కునైతే విరగ్గొట్టుకుంటే కొత్త ముక్కనేది అది వస్తదండి. సో, అట్లాగే గోర్లను గీసి, గీసి ఆ గోర్లు ఎప్పుడైతే పొడగాటి గోర్లు ఎప్పుడైతే ఉన్నాయో అవి విరిగిపోతే, అవి చిన్నగయిపోతే మళ్ళీ ఆ గోర్లనేది పెరగడానికి అక్కడ ఆస్కారం ఉంటది. సో, ఆ ముక్కును ఎంత కష్టపడైనా ఆ ముక్కును విరిగేసుకోవాలి. తర్వాత గోర్లనన్నది అది కట్ అయిపోతేనే ఆ గోర్లు పెరగనికి అవకాశం ఉంటది. సో, దాని కష్టాన్ని కూడా అది లెక్క జేయకుండా బ్రతకాలనే ఆశతోటి నేను ఇంకొక 30 ఇయర్స్ అది ఎప్పుడైతే ఆ ముక్కును, ఆ గోర్లను ప్లస్ ఆ రెక్కలను గూడా మనకున్న ఆహ్, రెక్కలను గూడా ఒక్కొక్కటి ఇట్లా లాగేసుకొని, పిక్కేసుకొని అది ఉన్న వెయిట్‌ని గూడా తగ్గించుకుంటదండి. సో, ఇది ప్రక్రియ అనేది 150 రోజుల ప్రక్రియ అండి. సో, అది తీసేసుకొని మళ్ళా కొత్తగా తయారయ్యే ముక్కు గాని, కొత్తగా గోర్లు తయారైతాయండి. సో, అదే విధంగా ఈ ఉన్న రెక్కలు గూడా క్రమక్రమంగా పెరిగిపోతాయండి. 150 రోజుల ప్రాసెస్ అండి ఇది. సో, దానికి అది తట్టుకొని నిలబడి ఎట్లా మళ్ళీ ఒక 30 ఇయర్స్ లైఫ్‌ననేది
అది పొందుకుంటుందండి. సో ఎందుకు చెప్తున్నాను ఈ స్టోరీ అని అంటే, లీడర్స్ మనం కూడా ఇందులో మనము రెగ్యులర్ గా కొత్తదనాన్ని పొందుకోవాలి. ఇందులో వెస్టేజ్ లో మనము రోజు జూమ్ మీటింగ్స్ అయితే వింటున్నాము. రోజు రోజు కొత్తదనమే మనము అంటే లీడర్స్ నుండి ఒక గొప్ప నాలెడ్జ్‌ని అయితే పొందుకుంటున్నామండి. ఒక్కొక్క లీడర్స్ వారిదైన శైలిలో వాళ్ళు మనకు మీటింగ్స్ చెప్తున్నారు గనక, రోజు నేర్చుకునేది కొత్తగా నేర్చుకుంటున్నాము. కొన్ని పాయింట్స్ అనేది మనకు కనెక్ట్ అయితున్నాయి. రోజు రోజుకి మనం నేర్చుకోవడం వల్ల ఒక లీడర్‌గా తయారైతున్నాము. మన డౌన్‌లో ఉన్న వాళ్ళని గూడా మనం ప్రతి ఒక్కరిని అటెండ్ చేపిస్తూ, వాళ్ళని ఒక లీడర్‌గా ఎప్పుడైతే తయారు చేస్తామో 100% సక్సెస్ వస్తదండి. ఈ గ్రద్ద యొక్క స్టోరీ ఏంటంటే లీడర్స్, మనము ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ కాకుండా మనము రెగ్యులర్‌గా అప్‌డేట్ ఎప్పుడైతే అయితామో రిజల్ట్ గూడా అట్లనే ఉంటది లీడర్స్. సో గ్రద్ద అయితే ఎట్లా అప్‌డేట్ అయిందో అదే విధంగా మనము కావాలని దీని అర్థం లీడర్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. లీడర్స్ ని ఎలా తయారు చేయాలి, ఫాలో అప్ కానీ మిగతా విషయాలని చెప్పారు. సో థ్యాంక్ యూ. అండ్ మీ డ్రీమ్ సార్? నా డ్రీమ్ వచ్చేసి సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను బట్ మళ్ళీ చెప్తాను. నేను బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్, మై నేమ్ అండి అరుణ్ అండి. నేను బ్రాంచ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నానండి. ఇయర్ ఎండింగ్ వరకు నేను ఒక డైమండ్ డైరెక్టర్ అయితే 1,00,000 కార్ తీసుకోవాలండి. అట్లాగే నా అండర్ లో ఒక 10 మెంబర్స్ కి 1 కార్ ఇప్పించాలి, 1,00,000 ఇప్పించాలనే డ్రీమ్ తో నేనైతే వర్క్ చేస్తున్నానండి. తప్పకుండా లేట్ అయినా కూడా 100% సక్సెస్ తీసుకుంటా అండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. మంచి నాలెడ్జ్ షేర్ చేశారు. లాస్ట్ లో చెప్పిన స్టోరీ చాలా ఇంపార్టెంట్ స్టోరీ అది. ఎస్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మందికి ఉపయోగపడుతుంది. మంచి స్టోరీ చెప్పారు. థ్యాంక్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, అరుణ్ గారు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. చాలా మందికి ఉపయోగపడి ఉంటుందండి. సో అందుకే మార్నింగ్ సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటాం. సో మళ్ళీ ఒకసారి మంచి నాలెడ్జ్ ఇచ్చారు అరుణ్ గారికి కూడా థ్యాంక్ యూ. సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి మీ టీమ్స్ తో. మంచి నాలెడ్జ్ మీరు తీసుకోవడం కదా, టీం కూడా ఇప్పిస్తే 100% సక్సెస్ అనేది వస్తుందండి. ఈ విధంగా అందరూ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి ఒక 1 minute మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం ప్రతిరోజు మార్నింగ్ సెషన్స్, తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెషన్స్ అనేవి రెగ్యులర్ గా మనం కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి సో దీని మెయిన్ మోటో ఏంటంటే అందరూ బాగుండాలి, సిస్టమ్ ద్వారా మంచి సక్సెస్ తీసుకోవాలి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే ఒక కంప్లీట్ సర్వీస్ మోటోతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇప్పటికీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మంచి టీమ్ గా మన యొక్క ఛానల్ అనేది మూవ్ అవుతుంది. భవిష్యత్తులో ఇంకెంతో మందికి మనం సర్వీస్ చేయాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మనం సోషల్ మీడియాలో కూడా తీసుకురావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ రంజిత్ కుమార్ DUCDTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీమ్స్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎందుకంటే మంచి మంచి నాలెడ్జ్ మనకు లీడర్స్ షేర్ చేస్తున్నారు ఈవినింగ్ సెషన్స్ లో. రాత్రి సదానందం గారు అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు లీడర్షిప్ ట్రైనింగ్ లో భాగంగా. సో ఇలా డిఫరెంట్ గా వాళ్ళ నాలెడ్జ్ ని ఎంతో కష్టపడి తయారు చేసుకుని వచ్చి మనకు ఇస్తున్నారు. సో డెఫినెట్ గా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ టీమ్ తో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. 10 మంది వినేలాగా సపోర్ట్ చేయండి. సో ఇక్కడ మెయిన్ చేయాల్సింది మనం అదే, రైట్? సో ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా సరే ఖచ్చితంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని మీరు ఎక్కువ ప్రమోట్ చేసుకోవడం ద్వారా మీ లోడ్ 100% తగ్గుతుంది. అండ్ మీకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ లీడర్స్ అనే వాళ్ళు తయారవుతారు డెఫినెట్. ఓకే, ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మన యొక్క విజన్ 31st December 2024 ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, అండ్ 10 మంది VMC, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయడానికి ఒక గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరుణ్ గారు గుడ్ మార్నింగ్ సార్.
సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ కమిట్మెంట్ సార్. ఈరోజు చాలా మంది అదే అంటే ఫ్యూచర్ లో ఏదో జరిగిపోయింది లేకపోతే ఇంకోటి అనుకుంటారు. సో మీ టెస్ట్ మోనల్ ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఏదైనా సాధించాలి, గెలవాలని ఒక పట్టుదల ఇది ఉంటుంది. సో ఏదైతే ఈరోజు సెషన్ చెప్పారో దానికి మంచి ఎగ్జాంపుల్ మీరే. సో విడిచిపెట్టకుండా ఏదైనా ప్లాన్ చేస్తుంటారు, మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ అని అటెండ్ అవ్వడం చేయడం కానీ. వన్స్ అగైన్ అరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వ్యక్తి ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు అరుణ్ గారు మీరు గమనిస్తే నేర్చుకోవాలని తపన, దాంతోపాటు లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి ఏంటని చెప్పడమే ఒక ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నారు. సో మనం కూడా ఉదయాన్నే మనం అటెండ్ అవుతూ మనం ఏదైతే ఈ సిస్టమ్ లో మనం చూసుకుంటే ఫాలో అప్ అనేది ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా తెలుసుకోగలిగితే డెఫినెట్ గా మనం మంచి స్థాయికి వెళ్ళొచ్చు. సో మిస్ చేసుకొని ప్లాన్ చేయండి, డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. అదే రకంగా రాత్రి మనం చూడండి సదానంద గారు ఎక్సలెంట్ పాయింట్ మనం చెప్పడం జరిగింది. 9 పాయింట్స్ లో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ అసలు మనం ఎందుకు ఎంచుకున్నాం అనేది మాట్లాడితే కారు, స్టారు, యూసిడి, డియూసిడి ఇవన్నీ అంటున్నాం కానీ సో మనది ఎందుకు ఎంచుకున్నాం ఏంటి, అసలు మన ప్రాబ్లం ఏంటి, అసలు ఒక ఈ సిస్టమ్ లో ఎందుకు వచ్చాం అనేది ఎప్పుడు ప్రతిక్షణం మనకు గుర్తుండాలి. గుర్తుంటే మన సమయాన్ని మనం వేస్ట్ చేసుకోం, ప్రతి సెకండ్ మనం ముందుకెళ్ళి చేస్తాం. సో ఈ రోజు మనకి మొబైల్ అనేది ఉండేది ఓన్లీ సిస్టమ్ నాలెడ్జ్ తెలుసుకోవడం తప్ప. కానీ చాలా మంది ఇప్పుడు మనం చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంతకు ముందు మొబైల్ యూస్ చేయకపోయినా ఇప్పుడు వచ్చిన తర్వాత మొబైల్ యూస్ చేస్తూ ఎక్కువ శాతం మొబైల్ గడుపుతున్నారు, అన్నెసరీ థింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. సో అది ఈ రోజు నుంచి ఒక ఆలోచన తీసుకొని మొబైల్ కి ఓన్లీ మనం ఎంత కావాలో అంతే వాడాలి. ఓన్లీ మీటింగ్స్ కోసం, ట్రైనింగ్స్ కోసం తప్ప మిగతా వాటి వాడకూడదు. ఎందుకు ఎంచుకున్నాం అనేది వస్తుంది. తర్వాత మనం మనలాంటి వాళ్ళకి ఆరుగురిని మనం ఎంచుకునే దాన్ని వాళ్ళు మనం ఎలా గ్రో చేయాలి. సో మనలాగా డ్రీమ్ ఉండే డిజైర్ ఉన్న వాళ్ళని తీసుకొని చేయాలనేది ఒక ఆలోచనతో సదానంద గారు చెప్పారు. లాస్ట్ లో ఈగో ఉండకూడదు. సో ఈగో అనేది నాట్ ఓన్లీ ఏదో టీం కోసం నాకు ఇంకోటి కాదు, నేర్చుకునే దాంట్లో ఈగో ఉండకూడదు, మన టీం గ్రోత్ అయ్యే దాంట్లో సపోర్ట్ చేయాలి. అదే రకంగా మనం ఏదైనా మీటింగ్స్ ట్రైనింగ్స్ వెళ్తున్నప్పుడు 5% లో మనం వర్క్ చేసేటప్పుడు నేను యూసిడీని, డియూసిడీని లేకపోతే ఇంకోటి పెట్టుకోకూడదు. ప్రతిసారి మనం చెప్తుంటాం, అదే చేస్తున్నారు. సో దయచేసి ఫోటోలు, కటవర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇలాంటి ఆలోచనలు దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు. అది 5% నుంచి ఈ రోజు నుంచి మనం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం మన జీవితాలు పాటు చేసుకుంటున్నాం. సో దయచేసి అలాంటి పెట్టుకోవద్దు. రీసెంట్ గా మనం చూసాం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఈ ఏదైతే మనుషుల కోసం కాకుండా ఫ్లెక్సీల కోసం, ఫోటోల కోసం పాట పడేవాళ్ళు ఈ రోజు పదవిని కోల్పోయి ఇంట్లో కూర్చున్నారు. సో అలాంటి అచీవ్మెంట్స్ పక్కన పెట్టకుండా మనం టీం కోసం పోరాడదాం, డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్ తీసుకున్నాం. అదే రకంగా లీడర్స్ మీ అందరూ తెలుసు 5 crore క్లబ్, 3 crore, 2 crore ఎవరైతే లాస్ట్ మంత్ క్వాలిఫైర్ సూపర్ కంగ్రాట్స్ అండి. ఎవరైతే నాన్ క్వాలిఫైర్ ఉన్నారో వాళ్ళకి కంపెనీ ఈ మంత్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ గారు ఉన్నారు, లాస్ట్ మంత్ క్వాలిఫైర్ వెళ్ళని కూడా ఇన్ కేస్ క్వాలిఫై అవ్వాలని వ్యక్తి ఉంటే ఈ మంత్ నుంచి డైరెక్ట్ మెయింటైన్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ క్వాలిఫై చేస్తూ ఈ 5 months లో ఖచ్చితంగా టోటల్ గా ఈ 5 months పీవీ ఒక్క నెల కూడా మిస్ అవ్వకుండా టోటల్ పీవీ వచ్చేసరికి 16,000 పీవీ చేస్తే తను ఎలిజిబుల్ అవుతారు. అంతే తప్ప 16,000 చేస్తే కాదు, అంతకు మించి ఎక్కువ చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో ఎంతే చేయాలని కాదు, దానికి మించి ఉండాలి, 16,000 తగ్గకుండా ఉండాలి. సో ఇలా మనం ఏ సిల్వర్, గోల్డ్, స్టార్ కి క్రైటీరియా చేసుకుంటే అచీవ్మెంట్ అవుతుంది. సో ఎవరైతే నాన్ క్వాలిఫైర్ అందరికీ కూడా అదే కొత్త వాళ్ళకి కూడా ఈ 5 months కంటిన్యూ చేసుకుంటే రీచ్ అవుతుంది. సో కంపెనీ ఎంత మంచి ఆలోచనతో తీసుకొచ్చింది, దానికి ప్లాన్ చేయండి. ఎవరైతే కమిటెడ్ గా సీరియస్ వర్క్ చేస్తారో డిసెంబర్ కల్లా మన అందరూ కూడా సింగపూర్ ట్రిప్ వెళ్ళొచ్చు. సో అదే రకంగా ఈ రోజు కల్పన మేడం గారి ఈవినింగ్ సెషన్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేయండి. ప్రతిసారి మనం చెప్తుంటాం గెలవాలి, సాధించాలంటే సమయాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైతే కమిటెడ్ గా మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 11 o'clock వరకు కమిటెడ్ గా వర్క్ చేస్తారో డెఫినెట్ గా హిస్టరీ బ్రేక్ చేస్తారు. మన కంపెనీ అందుకోసమే స్టార్ అండ్ అబోవ్ వాళ్ళకి సిఎన్టీస్ ఇవ్వడం జరిగింది. సో షార్ట్లీ మీకు అన్ని వెబ్సైట్ లో కూడా మన యొక్క లీడర్స్, స్టార్ అండ్ అబోవ్ లీడర్స్ యొక్క షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. కంపెనీ షెడ్యూల్ అండి, మన లీడర్ షెడ్యూల్ రిలీజ్ కాదు, కంపెనీ షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. సో అప్పుడు మన నేమ్ ఫేమ్ రిలీజ్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మనం 30,000 దాటి స్టార్ మెయింటైన్ చేసుకుంటే 3 months మెయింటైన్ చేసుకుంటే సిఎన్టీ అలవెన్స్ వస్తుంది. దాంతో పాటు మన నేమ్ కూడా హైలైట్ అవుతుంది కంపెనీ వెబ్సైట్ లో. సో మా అప్లైనర్ ఈ రోజు మీటింగ్ చేస్తున్నాడు, కంపెనీ లిస్ట్ లో ఉన్నాడు అని ఎంత పేరు బాగుంటుంది చూడండి. సో దానికి జాగ్రత్త ప్లాన్ చేసుకొని ఈ మంత్ నుంచి తిన్నామా పడుకున్నాం లేకపోతే ఇంకోటిగా కాకుండా కంటిన్యూ మనం ఒక సిస్టమ్ ప్రకారం మన టీం తయారు చేసుకోగలిగితే హ్యాపీగా సిఎన్టీ అలవెన్స్ తీసుకోవచ్చు, 5 crore అచీవ్మెంట్ ఉంటుంది, సింగపూర్ అచీవ్మెంట్ అవ్వచ్చు. జస్ట్ ఒక 6 months కమిటెడ్ గా సీరియస్ గా వర్క్ చేస్తే అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి. సో దాన్ని ప్లాన్ చేయండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ అరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా రాత్రి సదానంద గారు ఏ సెషన్ చెప్పారు, చాలా ఎక్సలెంట్ 9 points చెప్పారు. సో ఒకసారి మళ్ళీ వినండి, యూట్యూబ్ రికార్డ్ అయ్యింది వినండి, మళ్ళీ నేర్చుకోండి. సో అదే రకంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దయచేసి ఈగోస్ తెచ్చుకోవద్దండి.
ఈగోస్ వల్ల సగం టీం కొలాప్స్ అయిపోతుంది. అదే రకంగా ఎదుగుదల కూడా ఆగిపోతుంది. సో ఈగోస్ లేకుండా కన్సిస్టెంట్ గా ఫైట్ చేస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా సార్, థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఉమా సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అరుణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు సార్. నిజంగా ఒక లీడర్స్ ను ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు సార్. నిజంగా ఎందుకంటే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం బిజినెస్ ను బిల్డ్ చేసుకోవాలన్నా, మనం పెట్టుకున్న డ్రీమ్స్ ను కానీ ఏవైనా కానీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన టీమ్ లో వర్క్ డూప్లికేషన్ అనేది జరగాలి. ఆ వర్క్ డూప్లికేషన్ జరగాలంటే మనము లీడర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఆ లీడర్స్ క్రియేట్ చేసిన క్రమంలో మనం వారితో ఎలా ఉండాలి అనేసి చాలా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మమ్మల్ని ఎట్లయితే లీడర్ గా మీరు నిలబెట్టిరో మేము కూడా మా కింద ఉన్న లీడర్స్ ని క్రియేట్ ఎప్పుడైతే చేసుకుంటామో మాకు 100% సక్సెస్